పోరా అంటారు ఎవడైనా. దీంట్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? నెంబర్ 1. నెంబర్ 2, నేను చదువుకున్నప్పుడు నాన్నకి వచ్చే గుమస్తాగా వచ్చే జీతంలో నుంచి ఆయన ఫీజుకు పుస్తకాలకి అదేది ఇప్పుడు మన న్యూస్ ప్రింట్ పేపర్ అంటారు కదా, న్యూస్ ప్రింట్ పేపర్ కిలోల లెక్కన అమ్ముతారు. అంటే పేపర్లో పేపర్లు ప్రింట్ చేస్తారు కదా, అది ఒక సైడ్ వైట్ ఉంటది, ఆ ఒక సైడ్ వైట్ది, దానికి మళ్ళీ బాల్ పెన్ తప్పించి ఇంక పెన్ పనికిరాదు. అవి కొనుక్కుని నేనే బైండింగ్ షాప్ లో పనిచేశాను కాబట్టి అందులో వాళ్ళతో మాట్లాడుకుని ఆ ఎడ్జెస్ కట్ చేయించుకుని పిన్ కొట్టించుకుని క్యాల్కో పెట్టించుకుని పైన చేసేసుకుని తక్కువ డబ్బులతో బుక్స్ కొనుక్కోవడం. ఇప్పుడు వాటిని రఫ్ బుక్లు అంటున్నారు. అప్పుడు నేను ఒరిజినల్ బుక్లు అయ్యే నాకు నా ఇంటర్మీడియట్ డిగ్రీలో. తర్వాత ఆ ఏమన్నా రిఫరెన్స్ బుక్స్ కొనుక్కోవాలి, టెక్స్ట్ బుక్లే కొనుక్కునేవాడిని అన్ని. నేను సెకండ్ హ్యాండ్ కొనుక్కునేవాడిని గాంధీనగర్ వెళ్ళి అన్ని. ఫస్ట్ హ్యాండ్ కొనే స్తోమత ఉండేది కాదు. అది దానికి ఎఫర్ట్ కి నేను మళ్ళీ ఆ తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు ఎంతో కొంత ఖర్చులు అవుతాయి. దానికోసం నేను ఈ ట్యూషన్స్ చెప్పేవాడిని. అలాగని ఇంట్లో వాళ్ళు ఇవ్వలేదంటే వెరితాను, వాళ్ళు ఆ అమౌంట్ ఇవ్వగలుగుతారు కానీ అదనాలు అడగలేను నేను అక్కడ. అప్పుడు ఎంత 300, 500 ఫీజులు. వాటికి నానా తిప్పలు పడేవాళ్ళు. నెలకి నేను కష్టపడి ట్యూషన్ చెప్తే 100 రూపాయలు మిగిలేదు నాకు. కష్టపడి పని చేసే వాళ్ళకి అదనపు ఇన్కమ్ ఉండదు కాబట్టి మనం కూడా అదనంగా డబ్బులు అడగలేము. అది 100 రూపాయలు మాత్రమే నెలకి నాకు సంపాదన అప్పుడు ఏది ట్యూషన్. ఆ 100 రూపాయలతో నా పై ఖర్చులు గడిచేది. అన్ని తిప్పలు పడినటువంటి మనకి ఎడ్యుకేషన్ అలాగే గట్టిగా ఏదో